నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో ఇంధన సెగలు హీటెక్కిస్తున్నాయి. రోజు రోజుకు అగ్రరాజ్యం అమెరికా అంచనా తప్పుతోంది. ఇరాన్ గుండెల్లో చమురు మంటలు చెలరేగుతున్నాయి. ఇరాన్ వద్ద ఆయిల్ నిల్వలు లేవు. అమెరికా దగ్గర క్షిపణులు లేవు. అటు టెహ్రాన్, ఇటు వాషింగ్టన్ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇంతకీ మిడిల్ ఈస్ట్లో అసలు ఏం జరుగుతోంది? ఇరాన్ ఎంబసీ పిలుపు వెనక ఆంతర్యం ఏంటి? చమురు యుద్ధంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఒకరిది పెత్తనం కోసం పంతం, మరొకరిది ఉనికి పోరాటం. చమురు అమ్ముకోలేక, దాచుకోలేక ఇరాన్ విలవిల్లాడుతోంది. పీత కష్టాలు పీతవన్నట్టుగా యుద్ధంతో ప్రపంచమంతా చమురు కోసం అల్లాడుతుంటే టెహ్రాన్ మాత్రం ఆ చమురును ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోంది. అమెరికా దిగ్బంధనం, హార్మోజ్ జలసంధి మూసివేతతో సతమతమవుతోంది. బయటకు తీసిన చమురును ఎగుమతి చేసే మార్గం లేకుండా పోయింది. ఇరాన్ దగ్గర 12 నుంచి 22 రోజుల నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? చమురు బావులు మూసేయాలా? ఒక్కసారి బావులు మూస్తే ఇరాన్ ఇంధన రంగం నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఉంది. అలా జరిగితే దేశానికి మరణ శాసనం తప్పదు. ఇక అమెరికాలో వార్ ముసలం దడ పుట్టిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ మరణంతో పాలన కూలిపోతుందని భావించిన ట్రంప్ సర్కార్కు గట్టిగానే షాక్ తగిలింది. అమెరికా మిలిటరీ శక్తి ముందు ఇరాన్ నిలబడలేదని లెక్కలు వేశారు ట్రంప్. కానీ సీన్ రివర్స్ అయింది. యుద్ధం ముగింపు కోసం అగ్రరాజ్యం మల్లగుల్లాలు పడుతోంది. అలాగే యుద్ధం గురించి అధ్యక్షుడు ట్రంప్కు పెంటగాన్ నుంచి సరైన సమాచారం అందటం లేదన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ ఇస్తున్న వివరాలపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫైర్ అవుతున్నారు. పెంటగాన్ సమాచారంపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. ఇరాన్ సైనిక శక్తిని దెబ్బతీశాం, మన దగ్గర ఆయుధాలు పుష్కలంగా ఉన్నాయని పీట్ హెగ్సెత్ చెప్తున్నా ఆ మాటలు అబద్ధాలని వాన్స్ వాదిస్తున్నారు. దేశంలో క్షిపణుల నిల్వలు కరిగిపోతున్నాయి. రష్యాను, చైనాను అటాక్ చేసే పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇరాన్ పిలుపు ప్రపంచాన్ని వణికిస్తోంది. యూకేలోని ఇరాన్ ఎంబసీ నుంచి వచ్చిన సోషల్ మీడియా పోస్ట్ ప్రకంపనలను సృష్టిస్తోంది. శత్రువుకు తల వంచొద్దు, దేశం కోసం ప్రాణాలు అర్పించండి, బలిదానానికి సిద్ధంగా ఉన్నవారు సంప్రదించాలి అంటూ ఇరాన్ ఎంబసీ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. అంటే టెహ్రాన్ గెరిల్లా యుద్ధానికి, ఆత్మాహుతి దాడులకు తెగబడబోతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరణమే శరణమని సిద్ధపడితే వాషింగ్టన్ ఏం చేయగలదు? రానున్న రోజుల్లో యుద్ధం ఎలాంటి పరిణామాలకు తావిస్తుందో